నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ వరల్డ్. ఈరోజు మనం సొరకాయతో హల్వా ప్రిపేర్ చేసుకుందాం అండి. కూరగాయలు ఏదైనా సరే కర్రీ చేసుకోవడానికి యూజ్ అవుతూ ఉంటాయి. అలా అయితే సొరకాయ మనకి చాలా రకాలుగా యూజ్ అవుతుంది. సొరకాయతో మంచి రెసిపీస్ చేసుకోవచ్చు. సొరకాయతో కర్రీ చేస్తాము, అలాగే సొరకాయతో స్నాక్ చేస్తామండి. సొరకాయ గారెలు కూడా చేసుకోవచ్చు కదా. సొరకాయతో కద్దుకా ఖీర్, సొరకాయ హల్వా చేస్తాము. అలాగే వెజిటబుల్ జ్యూస్లో కూడా మనం సొరకాయను వాడుతూ ఉంటాము. ఈ సీజన్లో సొరకాయలు కూడా బాగా వస్తున్నాయండి, మార్కెట్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఇటువంటి టైంలోనే మనం ఇన్ని రెసిపీస్ అన్నీ బాగా చేసుకోవడానికి వీలవుతుంది. నేను హల్వా చేయడానికి ఒక లేత సొరకాయని తీసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పీల్ తీసాను. దీన్ని మధ్యలో కట్ చేస్తున్నాను. ఇలా మధ్యలో వైట్ పార్ట్ ఉంటుంది కదండి, సీడ్స్ ఉంటాయి, తీసేసేయాలి. ఇది ఉంటే హల్వాకి అంత టేస్ట్ ఉండదు. ఈ వైట్ పార్ట్ ఉంటుంది, తీసేసానండి. ఒకే ముక్కలు ఇప్పుడు తురుముకోవాలండి. ఆ మిక్సీలో వేస్తే మరీ పేస్ట్లా అయిపోతుంది. ఇట్లా తురుముకుంటే మనకి బాగా వస్తుంది. సొరకాయ అంతా ఇలా తురుముని పక్కన పెట్టి ఉంచుకోవాలండి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టానండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ముందు డ్రై ఫ్రూట్స్ మనం ఫ్రై చేసుకోవాలి. హల్వా డ్రై ఫ్రూట్స్ అనేసరికి చాలామంది జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ వాడుతూ ఉంటారు. నేను జీడిపప్పు, గుమ్మడి గింజలు, పుచ్చగింజలు తీసుకున్నానండి. ముందు జీడిపప్పు వేసి ఫ్రై చేద్దాము. ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి. గుమ్మడి గింజలు, పుచ్చగింజలు మనకి 5 స్పూన్లతో ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ అని చెప్పి ఒక వీడియో కూడా ఉంది. ఆ బెనిఫిట్స్ అన్నీ కూడా దానిలో చెప్పాను. మీకు కావాలంటే అది ఒకసారి సెర్చ్ చేయండి. ఇవి కొంచెం ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు గుమ్మడి గింజలు వేస్తున్నాను. దీంట్లో పుచ్చగింజలు వేస్తున్నానండి. కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు ఫ్రై చేయాలి. నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేశానండి. దానిలో మనం తురుముకున్న సొరకాయ ఉంది కదా, దానిలో వేసేస్తున్నాను. ఒక కప్పున్నర వరకు వచ్చిందండి తురుము. చాలామంది నీళ్లు పిండేసి వేస్తూ ఉంటారండి. అలా కాకుండా మనం నీళ్ళతోనే వేసేస్తే మంచిదండి. ఇలా నీళ్ళని పిండేస్తే ఇందులో విటమిన్స్ అన్నీ పోతాయి. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇది కలుపుతూ ఉండాలండి. ఇది ఆ పచ్చివాసన పోయేంత వరకు, నీరు మొత్తం ఎగిరేంత వరకు చూసుకోవాలి. సొరకాయలో నీరన్నీ ఇంకిపోయినాయండి. ఇప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేద్దాము. బాగా ఫ్రై అయితే పచ్చివాసన లేకుండా బాగుంటుంది. సొరకాయలో నీరంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు మనం సొరకాయ తీసుకున్న కప్పుతోనే 1 కప్పు మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇలా మిల్క్ వేయటం వల్ల మనకి ఆ స్వీట్ టేస్ట్ బాగా వస్తుంది. ఇది కోవా టేస్ట్లా ఉంటుందండి. మనం కోవా యాడ్ చేయకపోయినా ఇట్లా మిల్క్ యాడ్ చేసి బాగా మరిగిస్తాం కదా, బాయిల్ చేయటం వల్ల మనకి కోవా ఫ్లేవర్ వస్తుంది. ఇలా మిల్క్ వేయకుండా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. అది షుగరు ఆ స్వీట్ తెలుస్తుంది కానీ అంత టేస్ట్ ఉండదండి. ఇలా పాలు యాడ్ చేస్తే బాగుంటుంది. పాలంతా మరిగి ఇట్లా కోవాలా ఫామ్ అయింది కనిపిస్తుంది కదండి. ఇప్పుడు 1/3 కప్పు షుగర్ యాడ్ చేస్తున్నాను. ఈ షుగర్ ప్లేస్లో మనం బెల్లమైనా యాడ్ చేయొచ్చు, అది మన ఆప్షన్ అండి. మొత్తం అంతా బాగా కలపాలి. పాలు, పంచదార అంతా ఎగిరిపోయినాయండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, ఇది దానిలో వేసేద్దాం. మొత్తం అంతా బాగా కలపాలండి. సొరకాయ హల్వా రెడీ అయిందండి. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ హల్వా రెడీ అయిందండి.
మామూలుగా సొరకాయ కర్రీ చేస్తే పిల్లలు ఎవరు ఇష్టంగా తినరు. ఇలా స్వీట్గా చేసి పెడితే పిల్లలు ఇష్టంగా తింటారు. చేసుకోవటం కూడా చాలా ఈజీనండి. ఇంట్లోనే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు. ఇంకా డ్రై ఫ్రూట్స్, నెయ్యి అంటే అది ఇంకా మన ఇష్టం అండి. మనకు కావాల్సినంత వేసుకోవచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.